నా వీక్షకులు ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై ఎందుకు చేస్తానంటే ఎన్నో లక్షల మందికి ఇలాంటి సందేహాలు ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మీకు సమాధానం చెప్పొచ్చనే ఉద్దేశంతో అవేర్నెస్ వీడియో చేస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒక యూజర్ లవ్ ఆల్వేస్ 1578 అనే వాళ్ళు పెట్టారండి. లాస్ట్ 1 yearగా నా ఫేస్ అండ్ హ్యాండ్స్ డార్క్ అవుతున్నాయి. నేను ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తాను. నా వర్క్లో సోడియం ఇథాక్సైడ్ హెవీగా యూస్ చేస్తాం. దానివల్ల ఏమైనా ప్రాబ్లం అంటారా అని. చాలా ఇంపార్టెంట్ అండి. ఇథాక్సైడ్ తోటి దాంతోటి ప్రాబ్లమ్స్ అనేది కాదు. కానీ మీరు ఎండలోకి ఏమైనా వెళ్తున్నారా, లేకపోతే మీరు ఏమైనా సన్ ఎక్స్పోజర్ విపరీతంగా ఉందా, ఆ పౌడర్ ఏమైనా మీ చర్మం పైన పడుతుందా, అది చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అది పడి మీకు అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ అయ్యి దాంతో మీకు నలుపు వచ్చిందని అంటే అదొక ప్రాబ్లం అండి. అది కాకుండా మీకు ఇదే విధంగా మీకు జస్ట్ కేవలంగా మీకు నలుపు వచ్చేస్తుంది అని అంటే దానికి ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే పిగ్మెంటేషన్ అనేది నార్మల్గా వచ్చిందన్నట్టుగా. అయితే ఈ అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ అనేది ఎలా ఉంటుందనంటే నీటి బొబ్బలు రావటం ఇవన్నీ ఉంటాయన్నమాట. అలా కాకుండా మీకు నలుపు వచ్చిందని అంటే అది ట్యానింగ్ ఉన్నట్టు అన్నమాట. సో ఇన్ని ప్రాబ్లమ్స్ అసలుకి మనకి ఒక విధంగా చూసుకోవాలి అని అంటే మనం డయాగ్నోస్ చేయాలి ఫస్ట్. ఆ డయాగ్నోసిస్ కోసమని మీరు మా దగ్గరకు వస్తే దానికి తగ్గట్టుగా నేను మీకు డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ అనేది చేయటం మొదలు పెడతాను. అయితే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం చూసుకోవాలండి. మనము వర్క్ ప్లేస్లో ఒకవేళ ఇలాంటి ఇబ్బందులు ఉంటే మనం ప్రొటెక్షన్ అనేది చేసుకోవాలి. మీకు మేనేజ్మెంట్ అనేది పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ మనం కోవిడ్ టైంలో వేసుకున్నాం చూడండి. ఒక పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ వేసుకొని మనకి కోవిడ్ టైంలో కోవిడ్ పేషెంట్స్ని మనం చూసాం కదా, అలానే ఈ విధంగానే మనకి కొన్ని పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ అనేటివి ఉంటాయన్నమాట. అంటే ఆ పీపీఈ కిట్స్ మీకు హ్యాండ్స్ వరకు, తర్వాత ఇక్కడ వరకు, ఫేస్కి మాస్క్ వరకు ఉంటాయండి. అలాంటివి ట్రై చేయొచ్చు. అలానే కాకుండా మీకు ట్యానింగ్ అనేది వచ్చింది అనుకోండి, ఇలాంటివి ట్రై చేయకూడదు. పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ మీకు సరిపోవాలి, చాలా ఎక్కువగా అయిపోతుంది, విడ్డూరంగా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఉన్నప్పుడు ఏం చేయాలనంటే మనం సన్ స్క్రీన్స్ అవన్నీ పెట్టుకోవాలి. దానికి తగ్గట్టుగా ఫుల్ స్లీవ్స్ వేసుకుంటూ ఉండాలి. సో మనకి ఈ విధంగా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డయాగ్నోసిస్ అయినాక ఒకవేళ కింద మెడికల్ కండిషన్ ఉందనుకోండి, అండర్లయింగ్ మెడికల్ కండిషన్స్ అంటే మనకి స్కిన్ పరంగా మనకు అలర్జీస్ ఉండి దాని పరంగా ఉందంటే దాని ట్రీట్మెంట్ చేసుకుంటూ అది తగ్గినాక అప్పుడు నలుపును తగ్గించడానికని ప్రయత్నం చేయాలన్నమాట. అదే మనం ట్యానింగ్ అనుకోండి, ట్యానింగ్కి మనం రెగ్యులర్గా లేజర్స్ డైరెక్ట్గా మొదలెట్టేసేయచ్చు. అలానే క్రీమ్స్, ట్యాబ్లెట్స్ మొదలెట్టేసేయచ్చు అనమాట. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనుకోండి, దానికి తగ్గట్టు కూడా ట్యాబ్లెట్స్, లేజర్స్ కూడా మనం మొదలెట్టచ్చు అనమాట. అయితే ఈ ట్యాబ్లెట్స్, లేజర్స్ అనేటివి కూడా మనం చూసుకుంటూ వాడుకుంటూ ఉంటే మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. ఈ రిజల్ట్స్ రావాలి అని అంటే దానికి కొన్ని నెలల పాటు టైం పడుతుందండి. నెలకు ఒక మాట మనం ఖచ్చితంగా మెడిసిన్స్ తీసుకుంటూ మనం ఎలాగో మంచిగా లేజర్స్ తీసుకుంటూ దాంతోపాటు పీల్స్ చేసుకుంటూ మంచి రిజల్ట్స్ అనేటివి మనం సాధించవచ్చు. అయితే ఈ విధంగా మనం చేస్తున్న కొద్దీ మనకి మంచిగా రిజల్ట్స్ రావాలి అని అంటే పర్సిస్టెన్స్గా చేయాలండి. కనీసం 8 నెలల దాకైనా మనం ఖచ్చితంగా చేయాలి. అప్పుడు మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతుంది. దానితో పాటు మనం మెయింటెనెన్స్ అనేది కూడా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంత మంచిగా మెయింటైన్ చేయగలిగితే అంత బెటర్ రిజల్ట్ అనేది మనకు సాధ్యమవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మందులు వాడుకుంటూ ఈ విధంగా మనం చేసుకుంటూ సాధ్యం చేసుకోవచ్చు మనకి రిజల్ట్స్ రావటానికి. అలానే లేజర్స్ అనేటివి సేఫా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. లేజర్స్ అనేటివి చాలా సేఫ్ అండి. లేజర్స్ తోటి క్యాన్సర్స్ వస్తాయి అని చాలామంది అపోహపడుతున్నారు. లేజర్స్ క్యాన్సర్కి ఎటువంటి సంబంధం లేదండి. నేను ఒక్కడనే కాదు కదా, ప్రపంచంలో ఎంతోమంది లేజర్స్ చేస్తున్నారు, దేశాల్లో చేస్తున్నారు. వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. ఎక్కడైనా కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే లేజర్స్నే విత్డ్రా చేస్తారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కడ కూడా ప్రపంచంలో కూడా ఒక్క కేసు కూడా దాఖలు లేదు. ఖచ్చితంగా మీకు లేజర్స్ అనేటివి చాలా సేఫ్గా ఉంటాయండి. దాన్ని వాడే పద్ధతి ప్రకారంగా, చేయించుకునే పద్ధతి ప్రకారంగా మనకి తేడా ఉంటుందన్నమాట. ఏ చైనీస్ లేజర్స్ వాటితో చేస్తే మనకి ఇబ్బంది అవుతుందండి. మా దగ్గర యూజ్ చేసే ఇజ్రాయలీ, కొరియన్ టెక్నాలజీస్ తోటి మాకు చాలా మంచి అడ్వాంటేజెస్, రిజల్ట్స్ అనేటివి ఉంటాయండి. మావి చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్. మీకు యూకే వెళ్ళినా, యుఎస్ వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా అలాంటి ఎక్విప్మెంటే మీకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఇలాంటి టెక్నాలజీస్ తోటి చేస్తుంటే మనకి ప్రొసీజర్స్ చాలా మటుకు సేఫ్గా ఉంటాయి. అయితే ఈ లేజర్స్ తోటి ఏమన్నా లాంగ్ టర్మ్లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చాలామంది కూడా ఆలోచిస్తూ ఉంటారండి.
అలాంటిది ఏం జరగదండి. లేజర్స్ అనేటిది చాలా సేఫ్గా ఉంటుంది. ఖచ్చితంగా మనం అది మంచిగా ప్రయత్నం చేసుకుంటూ మంచి ప్రయత్నాలతోటి రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. అయితే ఈ లేజర్స్తో పాటు బ్లూ లేజర్స్ అని కొత్త టెక్నాలజీ ఇచ్చామండి. ఈ బ్లూ లేజర్స్ చేయడంతో మీకు చాలా మంచి రిజల్ట్స్ కూడా సాధ్యమవుతూ ఉంటుందన్నమాట. ఈ బ్లూ లేజర్స్ తోటి మనకి మంచిగా స్కిన్లో ఉన్న నలుపుని కరిగిస్తూ ఉంటుందన్నమాట. ఇలానే బ్లూ లేజర్ కాకుండా సాఫ్ట్ లిఫ్ట్ టెక్నాలజీస్ యూస్ చేస్తున్నామండి. దానితో పాటు NARF LIDD టెక్నాలజీస్ కూడా యూస్ చేస్తున్నాం. అలానే మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ కూడా యూస్ చేస్తున్నాం. దాంతో స్కిన్ రిజల్ట్స్ అనేటివి చాలా బెటర్గా మారుతూ ఉన్నాయండి. అయితే ఇలాంటి రిజల్ట్స్ మనం రావాలి అని అంటే మీరు దానికి కొద్ది నెలల టైం మనం ఇచ్చి దానికి ఖచ్చితంగా మనం సన్ స్క్రీన్స్ కూడా వాడుకుంటూ ప్రయత్నం కూడా చేయొచ్చు. లేజర్స్ అనేటివి చాలా మంచిగా ఉంటుందండి, సేఫ్గా ఉంటుంది. ఏమైనా డౌన్ టైం ఉంటే నేను దాని గురించి అని వివరిస్తాను. మీరు మా దగ్గరికి వస్తే చాలా మంచిగా సేఫ్గా చేసుకుంటూ మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, డౌన్ టైం ఉంది అని అంటే మనం ఎనర్జీస్ పెంచేటప్పుడు నేను మీకు డీటెయిల్గా డిస్కస్ చేస్తానండి. దాన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. సో ఇదండి విషయం. నలుపు ఉంటే కనుక ఏ రీజన్స్ తోటి వచ్చింది అనే దాని గురించి అని నేను మీకు ఇవాళ వివరించాను. లేజర్స్ సేఫ్టీ గురించి అని కూడా నేను మీకు ఇవాళ వివరించాను. నెక్స్ట్ అవేర్నెస్ వీడియోలో మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. ఈ వీడియోని లైక్ చేసి ఎవరికైనా కానీ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. లేజర్ గురించి అపోహలు ఉంటే వాటి గురించి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.